దేశవ్యాప్తంగా మేజర్ పోర్టులు అన్ని దగ్గరలో కూడా సిఐటి ఆధ్వర్యంలో నిరాదీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా షరతులు లేని వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి ఈరోజు ఆఫీసర్స్కి వర్కర్స్కి ఒకే రకంగా జీతాలు ఇవ్వకూడదు, ఎక్కువ ఇవ్వకూడదు అధిక కార్మికులు అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు. దాన్ని రద్దు చేయాలని, అలాగే ప్రధానంగా డిఏని బేసిక్ లో రద్దు చేసి ఎప్పుడైనా జీతాలు పెంచాలి. ఆ రకంగా డిఏని బేసిక్ లో కలపకుండా ఈరోజు 4% ఇవ్వడం అనేది దుర్మార్గమైంది. విశాఖపట్నం పోర్టులో 386 కోట్ల లాభాల్లో ఉంది. ప్రతి సంవత్సరం యావరేజ్ గా 276 కోట్ల లాభాల్లో ఉంది. అటువంటి లాభాల్లో వచ్చిన పోర్టుల్లో ఈరోజు కనీసం జీతాలు పెంచకపోవడం చాలా దుర్మార్గమైంది. అలాగే గత 3 ఏళ్లుగా ఈరోజు పిఎల్ఆర్ సంబంధించి బోనస్ సంబంధించి అగ్రిమెంట్ జరిగింది. అటువంటి అగ్రిమెంట్ ని ఈరోజు అమలు చేయట్లేదు. ఓన్లీ క్యాబినెట్ సంబంధించి ఆమోదం లేదని చెప్పేసి ఈరోజు ఆపేశారు. కాబట్టి క్యాబినెట్ ఇప్పటికైనా ఆమోదం తెలపాలి. అలాగే ఇక్కడ క్యాజువల్ కార్మికులు, పూల్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు లక్షల మంది ఉన్నారు పోర్టుల్లో. ఈరోజు విశాఖపట్నం పోర్టులో సుమారుగా 12,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కనీసం 10,000, 12,000తో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు కనీసం 10,000తో ఏ కుటుంబం అయినా నడవగలుగుతుందా? నడవడం సాధ్యం కాదని చెప్పేసి మనం చెప్పేది కాదు. ఇదే గవర్నమెంట్ వేజ్ రివిజన్ కమిటీ చెప్తా ఉంది. కాబట్టి వేజ్ రివిజన్ కమిటీ చెప్పినట్లు కనీస వేతనం 36,000 ఉండేటట్లు అందరికీ ఫిక్స్ చేయాలి. కనీసం కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 జీతం ఫిక్స్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులైనా 6 నెలలు పనిచేసిన తర్వాత గతంలో ఏదైతే పర్మనెంట్ చేశారో ఆ రకంగా పర్మనెంట్ చేయాలి. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కింద ఈ ఇక్కడ ఉండే బెర్తల్ని సుమారుగా 5 బెర్తల్ని ప్రైవేట్ పరం చేశారు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈరోజు పోర్టుని అదానిదే అంబానీదే కాదు, మోడీ తాత కాదు, ప్రజల యొక్క పన్నుల ద్వారా కట్టిన ఆస్తులు. ఈరోజు విశాఖపట్నం పోర్టు ఉంది కాబట్టి ఇంచుమించుగా 386 కోట్ల రూపాయల్ని ప్రభుత్వానికి పన్నులు కడుతుంది. జీవీఎంసీకి 55 కోట్లు పన్ను కడతా ఉంది. ఆ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడిన పోర్టులు ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అందుకని చెప్పేసి నిన్న ఈ రోజు నిరాదీక్ష చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తలకి మా వేజ్ రివిజన్ చేయడం, బోనస్ ఇవ్వడం, అలాగే పోర్టులు ప్రైవేటీకరణ ఆపడం, నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేయకపోతే భవిష్యత్తులో మిగతా ఫెడరేషన్లు, మిగతా కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి మోడీ గారు తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిక చేయడానికి నిరాదీక్ష అని చెప్పి తెలియజేస్తాం. గతంలో డబ్బులు కట్టలేదు, మాట్లాడాలి లేదు.